హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క అయినటువంటి తెల్ల జిల్లేడు గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ తెల్ల జిల్లేడును ఇంగ్లీష్లో అయితే కాలాట్రోపిక్ ప్రోసిరా అని, అదే హిబ్రూ భాషలో అయితే సోడమ్ యాపిల్ అని, సంస్కృతంలో అయితే అలర్కా లేదా శ్వేతార్క అని పిలుస్తారు. అయితే ఈ తెల్ల జిల్లేడు ఎక్కువగా ఆఫ్రికా, దక్షిణాసియా మరియు ఇండో చైనా ప్రాంతాలలో ఎక్కువగా మన దేశంతో పాటు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ తెల్ల జిల్లేడు అనేది హిందూ మతంలో చాలా గొప్పదిగాను అయినదిగాను భావిస్తూ ఉంటారు. అందుకే ఈ జిల్లేడు మొక్కకు వినాయకుని వ్రతకల్పంలో ఒక పత్రిక స్థానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అలాగా దీని వేర్లు సహజంగా వినాయకుని, అదే గణేషుని ఆకారంను కలిగి ఉండడం వల్ల దీన్ని స్వయంభూ లేదా శ్వేతార్క గణపతి అని పిలుస్తూ దీన్ని పూజిస్తూ ఉంటారు. అందుకే కొన్ని దేవాలయాల్లో వీటి తెల్ల జిల్లేడుతో కాండంతో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో అమ్ముతూ ఉంటారు. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా మంచి శుభాలు జరుగుతాయని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకనే పూజా గదిలో పెట్టుకుంటూ పరమ పవిత్రమైనదిగా పూజిస్తూ ఉంటారు. అయితే ఈ తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో పెంచుకోవడం వలన కూడా సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ తెల్ల జిల్లేడు మొక్క వేర్లకు దుష్టశక్తులను పారదోలే శక్తి కూడా ఉంటుంది. ఇది రథసప్తమి రోజున ఈ జిల్లేడు ఆకులను తలపై ఉంచి తల స్నానం చేయడం వలన కూడా సకల శుభాలు కలుగుతాయని కూడా పండితులు చెబుతున్నారు. ఈ తెల్ల జిల్లేడు అన్న, అదేవిధంగా వీటి పువ్వులన్న మహాశివుడికి చాలా ప్రీతిపాత్రమైనవి. ఇవి వీటితో పూజించిన చాలా విశిష్ట ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ తెల్ల జిల్లేడు ఈ పువ్వులు కానీ, ఆకులు కానీ కొన్ని విషసర్పాలకు, అంటే తేలు, పాము వంటి విషసర్పాలు కుట్టిన చోట ఉంచి కట్టడం వల్ల కూడా కొంతమేర విష విష ప్రభావం తగ్గుతుందని చెబుతారు. అదేవిధంగా ఏదైనా గాయాలు తగిలినప్పుడు కూడా ఈ జిల్లేడు పాలను ఆ గాయాలపై రాయడం వలన కూడా దీని ప్రభావం తగ్గడం జరుగుతుంది. అయితే ఈ తెల్ల జిల్లేడు ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు పచ్చని పంట పొలాలతో కలకల్లాడుతుందని మన పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఇలాగా వీటికి, ఈ జిల్లేడు చెట్టుకు ఉండే ఆకులు చాలా మెత్తగా సున్నితంగా ఉంటూ క్రిమికీటకాలు అవన్నీ కూడా వీటిని ఆశించి తినడం మొదటగా జరుగుతుంది. దీనివలన చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు ఏ క్రిమికీటకాలు ఆశించకుండా ఇవే కాపాడుతూ ప్రకృతికి, అదేవిధంగా రైతులకి కూడా మేలు చేస్తుందని చెబుతారు. అయితే వీటికి ఉండే గొప్పతనం వల్లనే ఈ జిల్లేడు చెట్లు చాలా అరుదుగా మాత్రమే తెల్లనివి దొరుకుతున్నాయి. ఇవి ఎవరైతే ఇంటి చుట్టుపక్కల ఉంచుకుంటారో వాటికి, వాళ్ళ ఇంటికి చెడు ప్రభావం కానీ, లేకపోతే చే చేతబడి మంత్రతంత్రాలు అలాంటివి ఎవరైనా
పెడదామన్నా సరే అవి పారకుండా వారు చేసే ప్రయోగాలు నశిస్తాయని కూడా చెబుతారు. వీటికి ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉండే ఇంటికి గానీ, అదేవిధంగా ఎవరైతే ఇంట్లో పెంచుకుంటూ ఉంటారో ఆ ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, ఎవరైనా వారికి హాని తలపెట్టినా అలాంటి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇంటి పరిసరాల్లో ఈ మొక్క ఉండకూడదని కూడా చాలామంది అపోహపడతారు. కానీ అదనేది నిజం కాదు. ఈ ఇది ఇంటి పరిసరాల్లో ఉన్నా సరే చాలా మంచిదని చెబుతారు. అందుకే చాలామంది ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు తమ ఇంటి ముందు దిష్టికి, నరఘోషకి తగలకుండా ఉండడానికి ఈ తెల్ల జిల్లేడు చెట్టును పెంచుతూ ఉంటారు. అందుకనే మీరు కూడా అవకాశం ఉంటే మీ ఇంటి పరిసరాల్లో ఈ తెల్ల జిల్లేడు చెట్టును పెంచుతూ ఉంటే మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఈ తెల్ల జిల్లేడు చెట్టు కొన్ని ఫలితాలు కూడా వీటికి ప్రయోజనాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా దీనికి గొప్పదిగా చెప్పవచ్చు. ఈ తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టి అదృష్టాన్ని తీసుకువచ్చే గణపతి శక్తి నాశన యంత్ర స్తోత్రాన్ని పఠించడంతో అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా నడుము నొప్పితో పాటు వాపులు, సమస్యలతో బాధపడేవారు ఈ తెల్ల జిల్లేడు ఆకులకు కాస్త ఆవు నూనెను రాసి వేడి చేయాలి. ఈ ఆకులను నొప్పి, వాపు ఉన్న చోట ఉంచి కట్టడం వలన ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క కొమ్మను తుంచినప్పుడు వచ్చే పాలు చాలా ప్రమాదకరం. వీటిని కంటిలో పడనివ్వకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా దీని వేరును కాల్చి ఈ వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వలన మన దంత సమస్యలు ఏమైనా ఉంటే తగ్గడం జరుగుతుంది. అయితే ఈ తెల్ల జిల్లేడు మొక్క కాండం చాలా తేలికగా ఉండి గుల్లగా ఉంటుంది. అందుకనే ఈ కాండంతో ఎక్కువగా వినాయకుని విగ్రహాలు అలాంటివి చేస్తూ అమ్ముతూ ఉంటారు. ఇవి పెట్టుకోవడం వల్ల కూడా పూజా గదిలో చాలా శుభాలు జరుగుతాయని చాలామంది నమ్ముతూ పూజిస్తూ ఉంటారు. అయితే ఈ తెల్ల జిల్లేడు కాండం గుల్లగా ఉండడం వల్ల కొన్ని సంవత్సరాల క్రిందట దీపావళి సమయంలో తారాజీవులు, శిశింద్రిలు, చుంచుబుడ్లు వెలిగించుటకు వాడే బొగ్గు కోసం ఈ బొగ్గును, ఈ కాండాన్ని కాల్చి బొగ్గును తయారు చేసి ఆ బొగ్గుతో ఈ దీపావళిలో ఉపయోగించే బొగ్గు కోసం తయారు చేసి వాడుకునేవారు. ఇలాంటి అనుభవం మీకు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ మొక్కను మీరు ఎక్కడైనా చూసి లేకపోతే మీ ఇంటి పరిసరాల్లో మీరు ఉంచుకున్నా, పెంచుకున్నా అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందుకే ఈ ప్రకృతిలో ప్రతి మొక్క, ప్రతి చెట్టు ఎంతో గొప్పదనే భావించవచ్చు. 90% పైగా మానవాళికి కావలసిన ఆహార పదార్థాలు, ప్రయోజనాలు కూడా ఈ మొక్కల నుండే మనకి లభిస్తున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న ఏ మొక్కలనైనా, చెట్లనైనా నరికివేయకుండా, నాశనం చేయకుండా ఉంచితే వాటి వలన మనకి కానీ, పర్యావరణం కానీ, ప్రకృతికి కానీ ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇలాంటి ప్రకృతి, మొక్కల గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.